message. దేవుడు నిన్ను నమ్మాడు అంటే ఆ వర్తమానాన్ని సిద్ధపడి ఆ వర్తమానాన్ని ప్రజలకు అందించేవాడుగా నేను ఉండా. And you give the Holy Spirit liberty to re-message the message. తప్పక నువ్వు పరిశుద్ధాత్మనికి అవకాశం ఇవ్వాలా. ఆ వర్తమానాన్ని చక్కగా మీరు ఇతరులకు బోధించడానికి పరిశుద్ధాత్మ నడిపింపుతో నువ్వు ఆ పని చేయాలి. Because you are responsible for the message, just being the messenger. నువ్వు కాదు ఆ వర్తమానానికి ఇన్ఛార్జ్ అయినటువంటి వ్యక్తివి, రెస్పాన్సిబుల్ పర్సన్. ఎందుకంటే ఆ వర్తమానం దేవునిది. ఆ వర్తమానం కేవలం నువ్వు అందించేవాడు మాత్రమే. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Listen, Pastor. జాగ్రత్తగా వినండి పాస్టర్ గారు. God can speak to you on Tuesday at 3:00 p.m. just as much as He can speak to you on Sunday at 11:00 a.m. చూసారా, దేవుడు మంగళవారం మాట్లాడవచ్చు, మీకు అర్ధరాత్రి మాట్లాడవచ్చు, లేక తెల్లవారుజామున మాట్లాడతాడు. దేవుడు తప్పక ఆదివారం మీతో మాట్లాడవచ్చు. ఎప్పుడైనా దేవుడు మీతో మాట్లాడవచ్చు. So go with a plan and just be a messenger to let Him change the plan. దేవుడు ఆ మెసేజ్ నీకు ఇచ్చినప్పుడు కొన్నిసార్లు ఆ మెసేజ్ ని మారుస్తాడు కూడా. అప్పుడు నువ్వు అందుబాటులో ఉండాలి దేవునికి, ఏ సమయంలో నీకు మాట్లాడినప్పటికీ. Amen. ఆమేన్. Amen. Him we proclaim. కనుక ఆయనను ప్రకటించుచున్నాము. That's the word angel. Messenger. అది మనం వర్తమానికులంగా ప్రకటించు వారముగా. And then it says admonishing. Then it says admonishing. అక్కడ రాస్తుంది సంపూర్ణము చేసి. Listen, the word admonishing means to give advance notice. కనుక అక్కడ దాని అర్థం ఏంటంటే ముందే వాళ్ళకి తెలియపరచడం. That's what you do when you proclaim. కనుక నువ్వు బోధించినప్పుడు ముందే వారికి తెలియపరుస్తావు. That's what the angel told Elizabeth before John was ever born. కనుక ముందే తెలియపరిచాడు ఎలిజబెత్ కి, ప్రత్యేకంగా యోహాను ముందే పుట్టక మునుపు. To give advance notice. కనుక అడ్వాన్స్ నోటీస్ గా ముందే ఇదిగో నీకు పుట్టబోయేవాడు యోహాను పుడుతున్నాడని వర్తమానాన్ని అందించారు ఎలిజబెత్ కి. Because there are going to be some trials that the people that God's called you to lead are going to face. ఎందుకంటే ప్రజల నిమిత్తమే వారు పొందుకోవాల్సిన బాధల గురించి, వాళ్ళ శ్రమల గురించి ముందే దేవుడు మనకి తెలియపరుస్తాడు. Some sufferings they're going to experience. ఎందుకని ఏ బాధలు గుండా వారు వెళ్ళాలని దేవుడు తెలియపరచు. Some financial hardships that they are going to walk through. కొన్నిసార్లు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు గుండా వెళ్ళవలసినటువంటి పరిస్థితుల్ని ముందే దేవుడు తెలియపరచు. And they're not going to know how to handle it if you don't give them advance notice. వారికి ఎలా తెలుస్తుంది? నువ్వు ముందు చెప్పకపోతే. నువ్వు ఒక దైవజనుడిగా జరగబోయే విషయాన్ని ముందుగా తెలియపరిచేవాడిగా ఉండాలి. You build their faith before the trial comes. ఆ సమస్య రాకముందు, కష్టం రాకముందు, శ్రమ రాకముందు వారి విశ్వాసాన్ని నువ్వు పెంపొందించేవాడిగా ఉండాలి. That's advance warning. అదే మరి భవిష్యత్తు గురించి చెప్పే విశ్వాసపరమైనటువంటి వాక్యం. That's advance notice. అదే ముందుగా చెప్పే వర్తమానం. But you have to be willing to make the word of God fully known to give the advance notice. అయితే దేవుని వాక్యాన్ని మీరు సంపూర్ణంగా ప్రకటించాలి. Nobody wants to be notified in advance. కనుక మరి ముందుగా ఎవరు తెలియపరుస్తారు? That's a hard message. అది చాలా కష్టమైన వర్తమానం. The message of judgment and holiness and God's wrath is never easy to preach. కనుక అంత ఈజీ కాదు. దేవుని ఉగ్రత వస్తుంది, దేవుని నీతి ఇది, ఇదిగో భవిష్యత్తులో ఈ భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి అని చెప్పడం భవిష్యత్తు గురించి అంత తేలికైన పని కాదు. But He's responsible for the message and He's just called you to be the messenger. కనుక ఆయన బాధ్యత కలిగినటువంటి వారు. ఎందుకంటే ఆయన నీకు చెప్పమన్నాడు, ఆయనది వర్తమానం. నువ్వు కేవలం బోధించేవాడుగా, ప్రకటించేవాడుగా ఉన్నావు. To proclaim and to admonish by giving advance notice. కనుక నువ్వు బుద్ధి చెబుతూ ముందుగా ప్రకటించేవాడుగా ఉండాలి. I can't tell you how many times I've had to give advance notice and the notice I gave came to fruition. I can't tell you how many times the advance notice I gave and it was to prepare for what was coming. నేను ఎన్నో సార్లు ఒక సంఘ నాయకుడిగా నా సంఘానికి అనేక సార్లు జరగబోయే దాని గురించి ముందే చెప్పాను. వారు సిద్ధపడ్డారు నా సంఘం. I didn't see it, I didn't know it, and I thought I was foolish. కనుక కొన్నిసార్లు నాకు అర్థం కాలేదు, అది నేను బుద్ధిహీనుడేమో అనుకున్నాను. ఎందుకంటే ఆ భవిష్యత్తు గురించి చెప్తే కొన్నిసార్లు ఎగతాళిగా ఉంటాను. But when He pulls you close and gives you a secret and says, I need you to share this secret. అయితే దేవుడు నిన్ను దగ్గరికి తీసుకొని వచ్చి ఆ రహస్యమైన మర్మాన్ని తెలియపరిచినప్పుడు ఆ మర్మాన్ని నువ్వు తెలుసుకొని నువ్వు బోధించేవాడుగా ఉండాలి. You share the secret even though you may not know how it's going to be received. కనుక ఏ రకంగా వారు తీసుకుంటారో ఆ వర్తమానం అనేది మనకు అనవసరం.
మనం మాత్రం దేవుని వర్తమానాన్ని ప్రకటించేవాడిగా ఉండాలి. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి వచ్చిన మాట కనుక.